వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అక్క ఏంటేదో బాక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఫ్రూట్ బాక్స్ అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఇప్పుడు అంత కొత్త బిజినెస్ ఇదే కదా. అంటే ఇప్పుడు మంత్లీ ప్యాకేజ్ లాగా 2000 కడితే ఇన్ 1 మంత్ బాక్స్ వేస్తామని సైజుని బట్టి రేట్లు అనమాట. సో అది మా తమ్ముడు వేస్తాడు, అంటే డెలివరీ బాయ్ లాగా చేస్తాడు అనమాట. నా కోసం ఒక 3 బాక్సెస్ తెచ్చిండు. ఎప్పుడు వేస్తానే ఉంటా కదా అని మా కోసం అని చెప్పేసి పిల్లలు కూడా తింటారని 3 బాక్సెస్ అయితే తెచ్చిండు. ఇంకా వీళ్ళు ముందే పడనియరు కదా, అందుకని నేను ఒక బాక్స్ తీసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో రాసుకున్నాను. అప్పటికి ఇంకా నేను స్నానం ఏం చేయలేదు, దీపం పెట్టలేదని చెప్పేసి. సో ఇదైతే నాకైతే తెచ్చిండని చెప్పినా కదా. అనుకుంటారేమో మీ తమ్ముడు డెలివరీ బాయ్ అక్క అని. మా తమ్ముడు అయితే MBA ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు అండ్ పార్ట్ టైం జాబ్ లాగా జెప్టో కానీ ఫ్రూట్ బాక్సులు కానీ వేస్తాడన్నమాట. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తెలుసు కదండి, మనం ఏ పని చేసుకున్నా ధైర్యంగా మొహమాటం లేకుండా అండ్ ఈ పని చేస్తున్నామా అని ఫీల్ అవ్వకుండా మాత్రం పని చేసుకోవాలన్నది నా పాయింట్. బతకడానికి ఏ పని చేసినా పర్లేదు, పాపాలు చేయకుండా ఉంటే చాలు అన్నదే చెప్తున్నా నేను. అంటే మా డాడీ ఫీజు కడతాడు, అన్నీ చేస్తాడు, బట్ కొన్ని ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా. వాడు కూడా అన్ని EMIs మొత్తం మా డాడీ మీదనే వేయకుండా వాడి బైక్ EMI కానీ ఫోన్ EMI కానీ ఇట్లా చిన్న ఫీజులు, స్కూల్లో ఏమైనా కాలేజ్లో ఏమైనా ఎక్స్ట్రా కట్టే ఉంటే ఇలా కట్టేస్తాడన్నమాట వాడు. అందుకే ఈ వర్క్ చేస్తాడు. అలా అని చెప్తున్నాను, మళ్ళీ ఏముందిలే అక్క అందులో ఫీల్ అవ్వడానికి అనుకోకండి. మామూలుగా అయితే చెప్తున్నాను అన్నమాట. నాకు చెప్పాలనిపించింది చెప్పిన. ఒకటే మాట, మనం ఏం పని చేసినా మొహమాటం లేకుండా పని చేసుకోవాలి అన్నది నా పాయింట్. సో అయితే వేస్తారు కదా, ఇంకా ఈ బాక్స్ విషయానికి వచ్చేద్దాం. వేస్తారు కదా, అలా నాకు తీసుకొచ్చాడు అన్నమాట. కానీ నిజం చెప్తున్నా, 2000 పోయినా బాధలేదు, 3000 పోయినా బాధలేదు. కానీ డైలీ ఇట్లా అన్ని ఫ్రూట్స్ తింటే చాలా బలము. అందులో ఏమొచ్చినాయో చెప్పకుండా ఫస్ట్ నేనైతే మేస్తున్నా. అందులో ఏమొచ్చినాయో చెప్తా. ఫస్ట్ అయితే ఆల్బుకారా అండ్ అల్ల నేరేడు పండ్లు, మామిడి పండు, క్యారెట్, 4 బాదం, 1 ఖర్జూరా అండ్ అట్లనే డ్రాగన్ ఫ్రూట్, ఇవి వచ్చాయన్నమాట. ఇన్ని వెరైటీస్ వచ్చినాయి, బెటరే కదా. అండ్ స్ప్రౌట్స్ కూడా చాలా మంచిది కదా హెల్త్కి, స్ప్రౌట్స్ అవన్నమాట చాలా బాగా వచ్చినాయి. మా వాడైతే నాకు తినిపించడం, వాడు తినడం, సూపర్ అనడం. అంటే నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి మామూలుగా ఉండదు మా వాడు అల్లరి మాత్రము. సో ఇది బెటర్ అని అయితే నాకు అనిపించింది. అండ్ హెల్దీ కూడా చాలా ఇట్లా ఫ్రూట్స్ తింటే. కానీ రోజు నెలకంత కట్టి తినే అంత స్తోమత అయితే మనకు లేదు. ఇలా వచ్చినప్పుడైనా తింటే కొంచెమైనా హెల్దీగా ఉంటాం అని మా తమ్ముడు మా కోసం తీసుకొచ్చిండు అనమాట. ఆల్బుకర పండు ఎంత రేట్ ఉంటుంది అసలు, బెటరే ఇవి చేయడం అయితే బెటరు. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా చాలా ఇయ్యాలి, రేపు బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఎవరు అంత కట్ చేసుకొని తినే టైం ఉంటుంది కాబట్టి ఇలా తినడం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.